మల్లకాలు వద్ద జరిగినటువంటి వైఎస్ సంస్మరణ సభ ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల మీద, అంతర్గత సమీకరణల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ మొదటి నుండి మనము ఇది భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ఒక ప్రతీక. భిన్నత్వం ఏమిటి? ఒక 10 మంది 10 అభిప్రాయాలు చెప్తారు, కానీ ఫైనల్ గా అధిష్టాన వర్గం నిర్ణయమే శిరోధార్యం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యం కొంచెం పాలు ఎక్కువ కాబట్టి రకరకాల అభిప్రాయాలు వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ మేము నిర్ణయం చెప్పొచ్చు, ఫైనల్ గా అధిష్టాన వర్గం అన్ని ఆచితూచి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, దాన్ని మేము కట్టుబడి ఉంటాము అనేది ఫ్రమ్ ద బిగినింగ్. గతంలో గానీ ఈ యొక్క 23వ సంఘటన గానీ ఇవన్నీ ఉన్నాయి. తులసిరెడ్డి గారు, కొంతమంది పరిశీలకులు ఏమంటున్నారంటే ఇవాళ జరిగినటువంటి సభ బల నిరూపణ, బల ప్రదర్శన సభ ఒకటి. రెండవది, ఒకవేళ అధిష్టానం గనక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఇదిగో ఇంతమంది జనం మాకున్నారు, మేము జనంలోకి వెళ్లబోతున్నాము అనేటటువంటి సందేశాన్ని ఇచ్చింది అనేటువంటిది. ఈ సభకు ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదు, ఇది ఓన్లీ సంతాప సభ. ఈ గతంలో అనేక సంతాప సభలు జరిగినాయి. ఈ యొక్క 23 రోజుల్లో ప్రభుత్వ పరంగా సంతాప సభలు జరిగినాయి, సంతాప దినాలు జరిగినాయి, పార్టీ పరంగా జరిగినాయి. ఎవరికి ఉద్ది వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఎవరికి ఉద్ది వాళ్ళు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, గ్రామంలో చేసుకున్నారు. నేను కూడా పులింగల్లో సంతాప సభకు నేను కూడా పోయాను, అనేక మంది పాల్గొన్నాం, చెప్పాను. కానీ జగన్ వచ్చేసి ఇంతవరకు ఏ సంతాప సభలో పాల్గొనలేదు. కాబట్టి ఆయన కొడుకుగా ఈ రోజు వచ్చేసి అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఆ పావురాలగుట్ట వద్ద అక్కడ చనిపోయిన సంఘటనగా దానికి అక్కడ ఒక ఆగిపోవడము, ఆ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ అంతర్గత సమీకరణ మీద ఏ ప్రభావం ఉండదంటారా? ఎలా అసలు ముందు ఆ జగన్ గాని, కేవీపీ గాని, మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని అందరూ కూడా ఏమంటున్నారు, అధిష్టాన వర్గం నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వేరే ఆలోచనే లేదు. ఊరికి మిగతా అంతా వచ్చేసేసి న్యాచురల్ గా అనుకుంటారు తప్పనే చేసేసి ఆ పరిస్థితి లేదు, ఆ ఆలోచనే లేదు. కొంతమంది శాసనసభ్యులు మేము శాసనసభకు వెళ్ళాము, జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మేము సెక్రటేరియట్కి వెళ్ళాము, మేము శాసనసభకు రాజీనామా చేస్తాం, మా సభ్యతలకు రాజీనామా చేస్తాము అనేటువంటి మాటలు అంటున్నారు. అలా గనక అంటే అది బ్లాక్ మెయిల్ కింద పరిగణించాల్సి వస్తుంది. మీరు అలా అన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ రాజీనామా చేయాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ జీవి హర్షకుమార్ గారు అన్నారు. అది చాలా సంచలనాలు సృష్టించింది. జీవి హర్షకుమార్ గారు వాళ్ళు మనతో మాట్లాడడానికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాజమండ్రి సిద్ధంగా ఉన్నారు. హర్షకుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. హర్షకుమార్ గారు, మీరు చెప్పినటువంటి మాట, మీరు చేసినటువంటి వ్యాఖ్య చాలా సంచలనాన్ని సృష్టించింది. మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడవద్దు, రాజీనామా చేస్తానన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేయండి అని అన్నారు కదా. అవునండి. మీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం ఏంటంటే, నాది స్పష్టమైన ఉద్దేశం అండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హైకమాండ్కి కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో మన అభిప్రాయాలు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా ఒపీనియన్ కూడా అధిష్టాన వర్గానికి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులు కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానించి పంపించారు. తర్వాత ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీలు చెప్పారు, అందరి ఒపీనియన్ హైకమాండ్ పరిగణలోకి తీసుకున్న తర్వాత మనకి ఒక డిసిషన్ వస్తుంది అని అనుకుంటున్న తరుణంలో అక్కడ స్పోక్స్ పర్సన్స్ ఏఐసిసి వాళ్ళు ఒక స్పష్టంగా ఒక హింట్ ఇచ్చారు. ఒక సీఎంగా ఆంధ్రప్రదేశ్లో రోసయ్య గారు కంటిన్యూ అవుతున్నారు, వ్యాక్యూమ్ అన్నది లేదని మనకు చెప్పినప్పుడు మనం వెయిట్ చేయాలి అధిష్టాన వర్గం నిర్ణయం గురించి. అంతేగాని దానికి వ్యతిరేకంగా ఒకవేళ జగన్ సీఎం చేయకపోతే మేము రాజీనామా చేస్తాము అని ఏదైతే ప్రకటించారో అది హైకమాండ్ మీద ఒత్తిడి పెంచే చర్య, అది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కింద నేను పరిగణించాను. కాబట్టి నేను అటువంటిది మీరు చేయొద్దు, మీకు అటువంటి ఉద్దేశం ఉంటే హైకమాండ్ ని ధిక్కరించాలనే ఉద్దేశం ఉంటే రాజీనామా చేయండి అని నేను చెప్పడం జరిగింది. హర్షకుమార్ గారు, మీరు చేసినటువంటి వ్యాఖ్య, మీరు జగన్ కి ప్రతికూలంగా ఉన్నారు, జగన్ ముఖ్యమంత్రి కావడం మీకు ఇష్టం లేదు, రోసయ్య గారే కొనసాగాలి అనే ఉద్దేశంతో మీరున్నారు. అంతేకాకుండా మీలాగా కొంతమంది అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తప్పుగా చిత్రీకరించి తప్పుదో పట్టించేటువంటి మార్గాన్ని మీరు ఎంచుకున్నారు అనేటటువంటి ఒక విమర్శ వస్తాం.
చాలా పొరపాటు అండి. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఎన్ఐసీ నుంచి యూత్ కాంగ్రెస్ చాలా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చామండి. ఈ స్టేజ్కి రావడానికి గల కారణం ఏంటంటే పార్టీని నమ్ముకుని ఉన్నాం, పార్టీలో సేవ చేసాం, పార్టీ గురించి జైలుకి వెళ్ళాం, చాలా పనులు చేశాం. అందుగురించే పార్టీ గుర్తించి పార్టీ ఈ ప్లేస్ నాకు ఇచ్చింది. అటువంటిప్పుడు ఆ పార్టీనే ధిక్కరించే ధోరణి, కొంతమంది కొత్తగా వచ్చారు, వాళ్ళకి పార్టీ మీద అవగాహన కూడా పూర్తిగా లేదు. వాళ్ళు అటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణి. ఎందువల్లంటే అన్ని విషయాలు పరిగణలోకి తీసుకునే మట్టుకే తప్పకుండా అధిష్టానం ఒక నిర్ణయం వెలువరిస్తుంది. అది మర్చిపోయి మాట్లాడడం అన్నది ఖచ్చితంగా తప్పు. పార్టీకి కట్టుబడి ఉండాలి. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం చేస్తే దానికి మనం కట్టుబడి ఉండాలి. అంతేగాని దాన్ని అలా కాకుండా వ్యతిరేకిస్తే మటుకు అటువంటి వాళ్ళు పార్టీలో ఉన్న అనవసరం అన్నది నేను చెప్తానండి. హర్ష్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి అని కోరడం, బలంగా వాదించడం అధిష్టానాన్ని ధిక్కరించడమా? అది తప్పు కాదండి. నేను చెప్తున్నది మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. జగన్ ముఖ్యమంత్రిగా కోరడం అన్నది ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పు కాదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాల్సిన వాక్ స్వాతంత్రం ప్రతి వాళ్ళకు ఉంది. మా పార్టీ అత్యధికంగా ప్రజాస్వామ్య విలువలు కలిగిన పార్టీ. ప్రతి వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని వినిపించవచ్చు. అట్లా చేసిన తర్వాత ఆల్రెడీ అందరూ వినిపించేశాం. ఆల్రెడీ ఎమ్మెల్యేలు వినిపించారు, ఎంపీలు వినిపించారు, మినిస్టర్ అందరూ వినిపించారు. మనం సంయమనం పాటించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది వెయిట్ చేయాలి. అటువంటి టైంలో ఈ మధ్య 2-3 రోజుల నుంచి ధిక్కార ధోరణి, నీవు చేయకపోతే మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, ఇటువంటి స్టేట్మెంట్స్ కొంత బాధ కలిగించినాయండి. రాష్ట్ర కాంగ్రెస్ గాంధీ కూడా చెప్పింది, పార్టీ నాకన్నా పార్టీ అన్నది ముఖ్యం. ఆ పార్టీని మనం గౌరవించాలి. ఆ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అది హర్ష్ కుమార్ గారు, ఇలాంటి ప్రకటనలు రావడం, ఇవాళ నల్లకాలువ దగ్గర పెద్ద సభ జరగడం, ఆ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం, అందులో రకరకాలైనటువంటి భాష్యాలు చెప్తున్నారు. ఇవాళ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ దాదాపుగా 2 శిబిరాలుగా విడిపోయినట్టుగా అనిపిస్తోందా? తప్పండి. అది రాష్ట్ర కాంగ్రెస్ 2 శిబిరాలుగా విడిపోవడం అన్నది తప్పు. ఎందువల్లంటే ఏ కష్టకాలంలోనూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా ఉంటుంది. మేము ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ మాకు ఏదైనా అభిప్రాయం వచ్చినప్పుడు తప్పకుండా మేము దాన్ని స్పందిస్తాము, దాన్ని ఎగెయిన్స్ట్ గా మాట్లాడతాము. అవసరమైనప్పుడు మేము అందరం కలిసే ఉంటాం. అదే కాంగ్రెస్ లో ఉన్న సంస్కృతి. హర్ష్ కుమార్ గారు, మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం. ఇవాళ వైఎస్ సంస్మరణ సభ జరిగినటువంటి తీరు, దాని ప్రభావం గురించి చర్చించుకుంటున్నాం. నరసింహరావు గారు, ఆ కాంగ్రెస్ అంతర్గత సమీకరణ మీద, అంతర్గత రాజకీయాల మీద ఈ సభలో మాట్లాడినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు, మాట్లాడని విషయాలు దాని ప్రభావం ఏమిటి? ఆయన మాట్లాడిన విషయాలు అసలు ఇప్పుడు ఏం మాట్లాడారో పెద్ద ఇంపార్టెంట్ కదా. టెన్నర్ చూస్తే ఆయన ఎన్నికలకు ముందు రాజకీయ ఉపన్యాసాలు చేసినట్టుంది, ఒకే మాడ్యులేషన్. అంతే తప్ప ఇప్పుడు ఆ విషాదాన్ని కానీ, ఆ సంతాపాన్ని కానీ, ఆ ఉద్వేగాన్ని కానీ ఆయన వ్యక్తీకరించిన తీరు చాలా కృతకంగా ఉంది. వాళ్ళ అసలు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, దీని ప్రభావం కాదు, మొత్తం కేంద్ర నాయకత్వానికి మొత్తం తెలుసు. మొత్తం ఇక్కడ 150 మంది 145 మంది సమర్థిస్తున్నారు ఇతర నాయకత్వాన్ని. హర్ష్ కుమార్ కూడా సమర్థించాడు. అది కూడా ఆయన కూడా నేను నా విషయం నేను చెప్పాను, కేంద్ర నాయకత్వాన్ని చెప్పారు. ఇంతమంది సమర్థిస్తున్నా, నేను ముఖ్యమంత్రి చేయమని కోరుతున్నా, ప్రజల్లో భావోద్వేగాలు ఉన్నా కేంద్రం ససేమో అంగీకరించట్లా. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ నాయకులు. ఇది ఈ వారసత్వ ఇతనికి అసలు ఇతను ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు. అసలు ఇతను ఇప్పుడు ఎవరినో తండ్రి కానీ ఎవరినో పోతే ఒక పదవి ఇస్తా ఉన్నది, ఒక ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి ఇస్తాం, అనుచారంగా సాగుతోంది వారసత్వం. అంతే తప్ప పదవి ఇస్తాం, ముఖ్యమంత్రి పదవి పోతే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, గవర్నర్ పదవి పోతే గవర్నర్ పదవి ఇవ్వడం, ఇది ఇంతవరకు ఎక్కడ జరగల, భారతదేశంలో ఎక్కడ జరగల. ఒక రాజీవ్ గాంధీకి ఇచ్చామంటారు కానీ రాజీవ్ గాంధీకి ఇస్తే ఆయన వెంటనే ఎన్నికలకు వెళ్ళిపోయారు. ఆయన ఆ పదవిని సంక్రమించిన పదవిని అనుభూతాన్ని ఆయన ఎప్పుడు చూడాల. 3 నెలలు ఎన్నికలకు వెళ్ళిపోయారు. అందువల్ల సాధ్యం కాదు అని వాళ్ళు అనేక రకాలు చెబుతున్నారు. ఇన్నాళ్ళు సాధ్యం కాదు, లేకపోతే స్పష్టంగా నువ్వు ఉంటావో ఉండవో అనేటువంటి విషయం చెప్పలేదు, నీకు ఇస్తావో ఇవ్వో అనేటువంటి విషయం చెప్పలేదు. కానీ ఇవాళ జరిగినటువంటి సభ జరిగినటువంటి తీరు, సభకు వచ్చినటువంటి జనం, ఇది చూసిన తర్వాత పరిస్థితుల్లో మార్పు రాదా? కేంద్ర నాయకత్వానికి, అధిష్టానానికి సంకేతాలు బలంగా వెళ్ళవా? అసలు వెళ్ళేంత సభ కూడా జరగల. వెళ్ళేంత ఎమ్మెల్యే కనుక 100 మంది 120 మంది వచ్చి అక్కడ పెద్ద ఎమోషనల్ ఉపన్యాసం ఇస్తే అది సందిగ్ధంలో